భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మణుగూరు ఏరియా OC2లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ నెల 27న తెలంగాణ వ్యాప్తంగా కోల్ బెల్ట్ ఏరియాలో నిర్వహిస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో పాల్గొని కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫిట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జరుగుతున్న ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో నేనే దగ్గర ఉండి TBGKS ని గెలిపించాలని మిమ్మల్ని కోరారని, గెలిచిన తర్వాత అధికార పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చలేదని అన్నారు. ఆ పార్టీ నాయకుల మాట విని మీరు మోసపోయామని, ఈసారి అలా జరగకుండా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పక్షాన వచ్చి హామీ ఇచ్చాం, కానీ మాట నెరవేర్చలేకపోయాం. ఈ మాటలు వినడానికి కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారికి ఓపిక లేకుండా పాయా. ఈనాడు మీకు మాట ఇస్తున్నారు రెవెన్యూ మంత్రిగా, నా పోర్టుఫోలియో అనేది ప్రతి కార్మికుడికి 2,250 గజాలతో పాటుగా యాజమాన్యం నుండి వడ్డీ లేని 20 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో. అంతేకాదు, గత ప్రభుత్వంలో కారణ్య నియామకాలు, అది అందని ద్రాక్ష. ఆ ద్రాక్ష పండు అందుకోవాలి అంటే 6 లక్షల నుంచి 10 లక్షల దాకా ముడుపులు చెల్లించాలి. అంటే ఈ 6 లక్షలు 10 లక్షలు ఇచ్చినోడికే ఆ కారుణ్య నియామకాలు ఉంటాయి. సామాన్య కార్యకర్తలు, సామాన్య కార్మికుడు తన పిల్లల కోసం తన ఉద్యోగాన్ని త్యాగంగా వాళ్ళకి ఇచ్చే దాంట్లో సగమ జీతము ఆ కారుణ్య నియామకాల కోసమే వాళ్ళు అడుగుతుండే. ఇది ఎక్కడ ధర్మం? ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ రోజు ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించిన చట్టాన్ని ఒక మంత్రిగా నా కేబినెట్ లోకి వారిని పిలిపించి అధికారుల్ని దాన్ని సవరించి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలను నేను తీసుకుంటాను. అంతేకాదు, ఏదైతే ఆనాడు చెప్పాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం, కొత్తగూడెంలో కట్టిస్తాం, మణుగూరులో కట్టిస్తాం, అదే రకంగా బెల్లంపల్లిలో కట్టిస్తాం, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం, అద్భుతమైన వైద్యం ఇస్తాం నా కార్మికులకి అని చెప్పాం. నేను కూడా చెప్పా, కానీ ఒక్క హాస్పిటల్ కూడా కట్టలా. ఉన్న హాస్పిటల్ బంద్ చేసే పరిస్థితిలో ఈనాడుంది గడిచిన ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 100% కట్టించి మెరుగైన వైద్యం నా కార్మిక సోదరులకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు, డిసెంబర్ 23వ తారీఖు అంటే సింగరేణి ఆవిర్భావ దినోత్సవం, సింగరేణి కార్మికులకు పండగ, పెద్ద ఎత్తున పండగ చేసుకోవాల్సిన రోజు. సెలవెవరు ఆ రోజు కూడా కార్మికులతో ఈ కార్పొరేషన్ పనిచేసుకుంటున్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.